క్షేమంగా సకాలంలో వచ్చి మీ ఇంట్లో చేయడం తండ్రి సహాయం చేయండి, దయ చూపించండి మా తండ్రి. మరి నాయన మరి నేను దినమందు మా ప్రభు మీ బిడ్డలు మా ప్రభు దేవ ఇదిగో నీ దాసుడు మా ప్రభు డాక్టర్ గోపాల్ దాస్ గారు వారి యొక్క మా తండ్రి మిస్సెస్ మా తండ్రి సహోదరి అమెరికాకు వాళ్ళ యొక్క కుమార్తె మా ప్రభు మా తండ్రి సింగపూర్కు వారు మా తండ్రి క్షేమంగా సుఖభద్రంగా వారు మా తండ్రి వారి యొక్క మా తండ్రి గృహాలు చేరి ఉన్నారని నమ్ముచూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా తండ్రి వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి. మీ బిడ్డలు మా తండ్రి ఎంతో త్యాగంతో ఇక్కడ మీ యొక్క పరిచర్య జరుగుతున్న దేవా తండ్రి ఎంతో సమర్పణ కలిగి దీన్ని మా తండ్రి మరి అప్పగించుకుంటుండగా అయా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. రాబోదులు మీ గొప్ప కార్యం అద్భుత కార్యం ఇక్కడ జరిగించి నామని మహింపరుచుకుంటారని ఓ దేవా ఈ సమయంలో మేము ఇక్కడ మా తండ్రి కూడి ఉన్నటువంటి సమయంతో కూడా మాకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంచి నా దేవాన్ని మీ నామ మహిమార్థమై ఈ కార్యం జరిగించుదురుగాకని ఓ దేవా మమ్మల్ని మీ దయగల మీ కృపల స్థానాలకు సమర్పించుకుంటూ రావాల్సిన మీ బిడ్డలు మా తండ్రి మార్గమధ్యంలో ఉన్నాయన వారి క్షేమంగా మా తండ్రి తెచ్చి మీ ఇంట్లో చేర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వాటి ద్వారా నా తండ్రి వాక్యం ద్వారా మీ నామ మహింపరచుకోండి. మా దేవా తండ్రి మరి ఈ కోరికనంతటి ఆయుధులను అంతవరకు మీరే నడిపించి నామాన్ని మహింపరచుకుంటారు కాక మా ప్రభు మా రక్షకు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. శివుని గీతంలో పాఠపుస్తకంలో పాఠ సంఖ్య 93 పాఠ సంఖ్య 93. శివుని గీతం పాఠపుస్తకంలో పాఠ సంఖ్య 93. పాత పాఠపుస్తకం అయితే 91. ఆశించిన ప్రభు యేసు పాదమున. ఆశించును ప్రభు యేసు పదములను, ఆశించును ప్రభు యేసు పదములను, వాసిగా పాపుల కాశ్రయములవి, వాసిగా పాపుల కాశ్రయములవి. ఆశించును ప్రభు యేసు పదములను, ఆశించును ప్రభు యేసు పాదములను. యేసుని కీర్తిని కొనియాడెదను, యేసుని ప్రేమ చాటించెదను. యేసుని కీర్తిని కొనియాడెదను, యేసుని ప్రేమ చాటించెదను. యేసుని నామం ప్రేమన జయము, యేసుని నామం ప్రేమన జయము. ఆశించును
ప్రభు యేసు పదములను ఆశించుము ప్రభు యేసు పదములను యేసే ప్రేమ యేసే రక్షణ యేసే జ్యోతి యేసే జీవం యేసే ప్రేమ యేసే రక్షణ యేసే జ్యోతి యేసే జీవం యేసు ప్రభునకే స్తుతియు మహిమ యేసు ప్రభునకే స్తుతియు మహిమ ఆశించుము ప్రభు యేసు పదములను ఆశించుము ప్రభు యేసు పదములను సుజయుండేసుని వచనలు చేసి నిరతము పాయనము చేసి సుజయుండేసుని వచనలు చేసి నిరతం పాయనము చేసి ధన్యుండేసి ఎని పాడునా ధన్యుండేసి ఎని పాడునా ఆశించుము ప్రభు యేసు పదములను ఆశించుము ప్రభు యేసు పదములను సర్వత్రికము తన సృష్టి తన వారికి నిధియే సర్వత్రికము తన సృష్టి తన వారికి నిధియే తన ప్రేమను మరువకపోకు తన ప్రేమను మరువకపోకు ఆశించుము ప్రభు యేసు పదములను ఆశించుము ప్రభు యేసు పదములను యేసు పదముల చేరి స్తుతించు ఆత్మపరాశీరమర్పించు యేసు పదముల చేరి స్తుతించు ఆత్మపరాశీరమర్పించు యేసుని నీదు యేసుని ఆశించుము ప్రభు యేసు పదములను ఆశించుము ప్రభు యేసు పదములను వాసిగ పాపుల ఆశ్రయమున్నవి వాసిగ పాపుల ఆశ్రయమున్నవి సుపదములను ఆశించుము ప్రభు యేసు పదములను పాట సంఖ్య 90 పాదపాటల పుస్తకం 88 ఆనందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు
ప్రియ కుమారుని యందు ఆనందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు నా తనయుని మాట వినండని నా తనయుని మాట వినండని శబ్దము కటియ మేఘములో శబ్దము కటియ మేఘములో ఉద్భవించేన దూతముగా ఉద్భవించేన దూతముగా మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు ఆనందమానందమాయను నాదు ప్రియ కుమారుని ప్రేమించుచున్నావు నీతిని దుర్నీతిని ద్వేషించినావు నీవు ప్రేమించుచున్నావు నీతిని దుర్నీతిని ద్వేషించినావు అందుచేని తోటి వాడి కంటే అందుచేని తోటి వాడి కంటే ఆనంద తైలముతో నిన్ను ఆనంద తైలముతో తండ్రి నిన్ను అధికంగా అభిషేకించెను అభిషేకించెను మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు ఆనందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు అంత్యదినముల యందున వింత కుమారుని ద్వారా ఈ అంత్యదినముల యందున వింత కుమారుని ద్వారా మానవులతో మాట్లాడేను మానవులతో మాట్లాడేను సర్వము నాకు తనయుని సర్వము నాకు తనయుని వారసునిగా నియమించెను వారసునిగా నియమించెను మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు ఆనందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు తనయందే ఆ తండ్రి మహిమ ఆత్మకు రూపము తానే తనయందే ఆ తండ్రి మహిమ ఆత్మకు రూపము తానే ఆలక్ష్యమైన మాట చేత ఆలక్ష్యమైన మాట చేత సమస్తమును నిర్వహించు సమస్తమును నిర్వహించు అందరిలో శ్రేష్ఠుడై అందరిలో శ్రేష్ఠుడై ఆనందమాయను ప్రియ కుమారుని యందు ఆనందమానందమాయను నాదు ప్రియ కుమారుని నీవు నాదు కుమారుడవు నిన్ను ప్రేమించి కన్నాను నేను నీవు నాదు కుమారుడవు నిన్ను ప్రేమించి కన్నాను నేను తండ్రి తనయుని ముద్దాడుడి తండ్రి తనయుని ముద్దాడుడి నిన్ను గాయ సాగించుడి నిన్ను ప్రాణాయ సాగించుడి రండి 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 మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు ఆనందమానందమాయను
సంపదలెల్లరూ ఆ సుజ్ఞానిలో గొప్పమాయెను. సంతోషము పరిశుద్ధ సంతోషమును పరిశుద్ధత సమాధానము నీతి శక్తియు సమాధానము నీతి శక్తి విమోచనం యేసు విమోచనం యేసు మహానందమానందమయేసు నాకు ప్రియ కృపాలోనియందు ఆనందమానందమయేసు నాకు ప్రియ కృపాలోనియందు అందరి కన్నా నీవెంతనో అతి సుందరుడవై ఉన్నావు. నీవు అందరి కన్నా నీవెంతనో అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద పోయబడి నీ పెదవుల మీద పోయబడి నిండియున్నది దయరసము నిండియున్నది దయరసము నిన్నాశీర్వదించెను తండ్రి నిన్నాశీర్వదించెను తండ్రి మహానందమానందమయేను నాకు ప్రియ కుమారునియందు ఆనందమానందమయేను నాకు ప్రియ కుమారునియందు దివ్య రాజే కుమారుడు 1000 వర్షాలు పాలించును మహాదివ్య రాజే కుమారుడు 1000 వర్షాలు పాలించును. అంతములేని రాజ్యమేలును అంతములేని రాజ్యమేలును ఎందరో జయమునందుదురో ఎందరో జయమునందుదురో అందరును ఫలించెదరు అందరును ఫలించెదరు మహదానందమానందమయేను నాకు ప్రియ కుమారునియందు మహదానందమానందమయేను నాకు ప్రియ కుమారునియందు. తనయుని మాట వినండని నా తనయుని మాట వినండని శబ్దము కటి శబ్దము కటి మేఘములో ఉద్భవించేన తముగా ఉద్భవించేన దూతముగా మహదానందమానందమయేను నాకు ప్రియ కుమారునియందు ఆనందమానందమయేను నాకు ప్రియ కుమారునియందు. పాట సంఖ్య 507 పాత పాటల పుస్తకం 501. పాట సంఖ్య 507 పాత పాటల పుస్తకం 501. సమాధాన గృహంలో సమాధానకర్త స్తోత్రం.
సఖీలలో నిత్య సమాధానము మధ్యపు గోడను కూలద్రోసెను మధ్యపు గోడను కూలద్రోసెను నిత్య శాంతిని మనకు సగిను నిత్య శాంతిని మనకు సగిను సమాధాన రోగంబులో సమాధాన స్తోత్రములు సమాధాన రోగంబులో సమాధాన స్తోత్రములు నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది అడ్డుల ద్రోసి మధ్యలో నిలచి అడ్డుల ద్రోసి మధ్యలో నిలచి శ్రద్ధతో మధ్యకు చేర్చిను శ్రద్ధతో మధ్యకు చేర్చిను సమాధాన కృగంబులోను సమాధాన స్తోత్రములు సమాధాన కృగంబులు సమాధాన స్తోత్రములు లోకమేక్షున్నట్లుగా కాదు ప్రభు వదనము లోకమేక్షున్నట్లుగా కాదు ప్రభు సమాధానము సత్యమైనది నిత్యమైచును సత్యమైనది నిత్యము నిల్చును నిత్యుడి సూచి కలిగిన్ నిత్యుడి సూచి కలిగిన్ సమాధాన కృగంబులోను సమాధాన స్తోత్రములు సమాధాన కృగంబులోను సమాధాన స్తోత్రములు దేవుని లక్ష్మిల కాదు భోజన పానములు దేవుని జగమీల కాదు భోజన పానములు నీతియు సమాధానము నిల నీతియు సమాధానము నిల పరిశుద్ధాత్మలో ఆనందం పరిశుద్ధాత్మలో ఆనందం సమాధాన కృగంబులోను సమాధాన స్తోత్రములు సమాధాన కృగంబులోను సమాధాన స్తోత్రములు పర్వతములు తొలగినను తత్తరిల్లిన కొండలు పర్వతములు తొలగినను తత్తరిల్లిన కొండలు నాదు కృప నిన్ను విడువదనెను నాదు కృప నిన్ను విడువదనెను అసమాధానము ప్రభువే అసమాధానము ప్రభువే సమాధాన కృగంబులోను సమాధాన స్తోత్రములు సమాధాన కృగంబులోను సమాధాన స్తోత్రములు ఆశ్చర్యకరుడు యేసే ఆదర్శకర్తయుడు ఆశ్చర్యకరుడు యేసే ఆదర్శకర్తయుడు బలవంతుడు సమాధానకరు బలవంతుడు సమాధానకరు
దేవునికి వెళ్దాం. దేవునికి చూసుకొని ప్రార్థన చేసుకుంటాం. లోకంలో మనం జీవిస్తున్నప్పుడు శ్రమలు లేకుండా మనం జీవితయాత్ర సాగుతూ ఉంటుంది. ఆ శ్రమలలో మనము దేవుని ఎలా ప్రార్థించాలా, శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు మనం దేవుని ఎలా ప్రార్థించాలనేది చూసుకుందాం. ఈ శ్రమలలో మనం వెళ్తున్నప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలంటే బైబిల్ గ్రంథంలో భక్తుల ద్వారా కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ఆ ప్రార్థనలో వాళ్ళు విసిగిపోకుండా ప్రార్థిస్తూ ఉన్నారు అనేది మనం కొన్ని వాక్యాలు చూసుకొని దాంతో ప్రార్థించుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. కలిసి చదువుకుందాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలనటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్తున్నాడు. ఇక్కడ ప్రార్థన అనేప్పుడు ఇక్కడ ఎలా ప్రార్థన చేస్తున్నారు? విసుగకుండా మనము ప్రార్థన చేయాలనే మాట మనకి సెలవుస్తుంది అని యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ ఉపమానం చెప్తూ ఉన్నాడు. కానీ మనకు ఈ మాట ఏం కావాలంటే విసుగకుండా మనం ప్రార్థన చేయాలి. విసుగకుండా ప్రార్థన చేయాలా అనేది భక్తులు పాత నిబంధనలో ఎలాగ ఎవరు చేశారని మనం చూస్తే 1 రాజులు 18వ అధ్యాయము 42-43. 1 రాజులు 18వ అధ్యాయము 42-43. ఒకటి రాజులు 18వ అధ్యాయము 42-43. కలిసి చదువుకుందాం. ఆహాబు భోజనము చేయబోయేను, కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకునేను. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రపు వైపు చూడమనగా వాడు వరకు ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదని కనుక అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అక్కడ వర్షము పోకుండా అక్కడ ఆయన 7 సార్లు ప్రార్థించినట్టుగా మనము ఏలియా భక్తులు చూస్తున్నాము. కానీ ఇక్కడ ఏలియా భక్తులు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే ఆ ప్రార్థన విసుగకుండా అక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా మనము వాక్యంలో చూస్తున్నాము. మరి మన జీవితంలో కూడా ఏలియా భక్తులు, ఏలియా ప్రవక్త ఎలాగా ఆయన ప్రార్థన చేశాడో ఆ విధంగా మన జీవితంలో కూడా ప్రార్థన ఉండాలని దేవుడు మనం కోరుచున్నాడు. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే విసుగకుండా మనము ప్రార్థన చేయాలి. కొన్ని సమయంలో మనకి అనుకున్నది కావలసినది అది దొరకకపోతే మనం సన్నగిలిపోతాం. అదేవిధంగా ఇంకొకరు అది కావాలని మనం కోర్చినప్పుడు వాళ్ళు దొరికేదాకా వాళ్ళని మనం విసిగించుకుంటూ మనం అడుగుతూ ఉంటాము. ఆ విధంగా ఇక్కడ మన ప్రార్థన ఎలా ఉండాలంటే విసుగకుండా వారు అడుగుతున్నప్పుడు ఇచ్చే వ్యక్తి విసుగకుండా ఇస్తున్నాడు కదా, ఆ విధంగా మన ప్రార్థన ఉండాలని వాక్యం ఇక్కడ మనం లూకా సువార్తలో మనం చూస్తున్నాం.
రెండోది చూస్తే శ్రమలలో పట్టుదల కలిగి ప్రార్థించాలి. మన శ్రమలలో వెళ్తున్నప్పుడు పట్టుదలతో మనం ప్రార్థిస్తే అది మనకి ఏదైనా కానీ మనము దొరుకుతుంది. పట్టుదలతో మనం సాధించాలి, అది కావాలా అని పట్టుదలతో మనము ఆ పని మనము చేయటానికి ముందుకు సాగినప్పుడు పట్టుదలకుండా అది మనకు దొరుకుతుంది. ఆ విధంగా మన శ్రమలో కూడా మన ప్రార్థన వచ్చి పట్టుదలతో ఉండాలని ఇక్కడ వాక్యం చదివిస్తుంది. అదే రోమ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. రోమీయులకు 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండి. నిరీక్షణ గలవారి నిరీక్షణ మనము మన నిరీక్షణ ఏంటిది? పరలోకం అనేది మనకి నిరీక్షణ. కాబట్టి ఆ నిరీక్షణ గలవారి మనం ఏం చేయాలంట? సంతోషంతో ఉండాలి. సంతోషిస్తూ శ్రమలు వస్తున్నప్పుడు ఏం చేయాలా? ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి పట్టుదలతో అవసరం ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనలో మనము పట్టుదల కలిగి ఉండాలి. ఇప్పుడు శ్రమలు, ఓర్పు, శ్రమలలో వస్తున్నప్పుడు ఆ ఓర్చుకొని పట్టుదలతో మనము దేవునితో మనము ప్రార్థన కలిగి ఉండాలి. అప్పుడు మనకి దొరుకుతుందని మనకి భక్తులు, పాత నిబంధన భక్తులు కూడా చూడొచ్చు. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనము. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడాను. ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు? రాత్రి అంతా పెనుగులాడుతూ ఉన్నాడు. పట్టుదలతో కావాలని అది దొరికేంత వరకు పట్టుదలతో ఆయన పెనుగులాడుతూ ఉన్నాడు. అది ఆ విధంగా అటువంటి పట్టుదల మన జీవితంలో ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. యాకోబు అది నేను దాన్ని పొందుకోవాలా అని పట్టుదలతో రాత్రి అంతా పెనుగులాడుతున్నట్టుగా మనం వాక్యం చూసినట్టు యాకోబు ఏం చేస్తున్నాడంట? తన అన్న దగ్గరకు వెళ్ళినప్పుడు భయం అనే శ్రమ ఉన్నప్పుడు పట్టుదలతో ప్రార్థించాడు. దేవునిట పట్టుదలతో ప్రార్థించాడనమాట వాళ్ళ అన్న భయం ఉన్నప్పుడు. కాబట్టి ఆ విధంగా మరి మన జీవితంలో, మన ప్రార్థనలో పట్టుదల అనేది ఉండాలి. ఆ పట్టుదల మనం కలిగి మనం జీవించినట్లయితే మనకి ఎన్ని శ్రమలు వచ్చినానో మనము స్థిరంగా నిలుస్తాము. పట్టుదలతో మనము నిలబడతాము. దేనైనా మనం సాధిస్తాము. అది మనకు దొరుకుతుంది. ఎప్పుడు శ్రమలలో గుండా వెళ్ళేటప్పుడు ఆ పట్టుదలతో కూడిన ప్రార్థన ఉంటే ఆ ప్రార్థన మన జీవితంలో ఉండాలి. మూడోది చూస్తే శ్రమలలో ఓర్పుతో మనము ప్రార్థించాలి. ఓర్పు కలిగి ప్రార్థించాలి. శ్రమలు వస్తున్నప్పుడు మనకు లోకంలో కలిగే శ్రమలలో ఓర్పుతో మనము ప్రార్థించాలి. లూకా సువార్త 18వ అధ్యాయము 5వ వచనం.
లూకా సువార్త 18వ అధ్యాయము 5వ వచనం. 18:5. ఈ విధురాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజారుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చులని తనను తాను అనుకునేను. ఏం జీవితంలో మనం ఏం చూస్తున్నాము? విధురాలు జీవితంలో ఆ అన్యాయస్తులైన న్యాయాధిపతి దగ్గర ఏం వదలకుండా అడుగుతూ ఉందన్నమాట. మాటి మాటికి గోచారుతా ఉంది, న్యాయం దొరుకుతుందని, న్యాయం నాకు ఎప్పుడైనా న్యాయం దొరుకుద్దని. కానీ ఆ న్యాయాధిపతి ఎలాంటి అంట? అన్యాయం తీర్పిచ్చే న్యాయాధిపతి అనమాట. అన్యాయంగా తీర్పిచ్చే న్యాయాధిపతి. అయితే మాటి మాటికి విడవకుండా అడుగుతుంది కాబట్టి ఆయనే విసిగించుకొని ఆమెకి న్యాయం చేస్తున్నాడు. అదనమాట. ఓర్పుతో ప్రార్థన చేయాలి. విధురాలు తన కొద్ది కష్టంతో ఓర్పుతో పలుమార్లు గోజారిడి తన ప్రతివాదికి న్యాయం చేయమని ప్రార్థన చేస్తుంది. దేవునిట న్యాయం కావాలని ఆయమ గోజారుతూ ఉంది. అలాగుండాల మన ప్రార్థన. విసుగకుండా, అంటే ఓర్పుతో, అది అడిగి సహనం లేకుండా, సన్నగిలిపోకుండా ఓర్పు కలిగి ఆయన తిడుతున్నా కానీ ఆమె ఓర్పుతో అడిగి పొందుకుంటుంది. అట్లా ఆ విధంగా మన ప్రార్థన ఓర్పు కలిగి ఉండాలని ప్రార్థన వాక్యం చేస్తుంది. 4వదిగా శ్రమలో ఆసక్తి కలిగి ప్రార్థించాలి. శ్రమలో ఆసక్తి ఉండాలి. ఆసక్తితో శ్రమలు వస్తున్నప్పుడు ఆ శ్రమలో ఆసక్తితో ప్రార్థించాలి. చూడండి, ఇక్కడ కూడుకొని ఒక 3-4 నెలలు అవుతుంది. స్టార్టింగ్లో 4-5 అట్లా వస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది అట్లా సన్నగిలిపోతా ఉన్నారు. అయినా కానీ మన ప్రార్థన వారి పట్ల చేయాలా. ఓర్పుతో వారి గురించి మనం ప్రార్థన చేయాలా. ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. ఆసక్తితో దేవుని పనిలో ఆసక్తి కలిగి ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు మన భక్తులు కూడా చూడవచ్చు. మన అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ ఏం చూస్తున్నంటే, పేతురు చెరసాలలో ఎందుకు చెరసాలలో పోయాడైనా దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన్ని అక్కడ చెరసాలలో హేరోదు రాజు ఆయన అక్కడ చెరసాలలో పేతురుని వేసినప్పుడు సంఘం ఏం చేస్తుందంట? అతని కొరకు ఆసక్తితో ప్రార్థన చేస్తా ఉంది. ఆసక్తితో శ్రమలలో ఉన్నప్పుడు ఆసక్తితో ప్రార్థన చేస్తా ఉంది. పేతురు కూడా ఆ జైల్లో ఉన్నప్పుడు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా శ్రమలలో ఉన్నప్పుడు ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. ఆసక్తితో మనం ప్రార్థన చేస్తే అక్కడ ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు,
మనకి జవాబిస్తాడు. పేతురు శేషాలలో శ్రమలో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది. అప్పుడు అక్కడ దేవుడు ఒక అద్భుత కార్యం అక్కడ చేసినట్టుగా కూడా మనం వాక్యం చూస్తాం. కాబట్టి ఆసక్తితో మనము ప్రార్థన చేయాలి. ఇంకా వాక్యంలో చూస్తే శ్రమలలో ధైర్యంగా ప్రార్థన చేయాలి. ధైర్యం మన శ్రమలలో ఉంటున్నప్పుడు ధైర్యము కొన్నిసార్లు ఆ ధైర్యాన్ని మనము ధైర్యంతో చేయలేకపోతాం శ్రమలో ఉన్నప్పుడు. కాబట్టి శ్రమలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ధైర్యంతో ప్రార్థన చేయాలని వాక్యంలో చూస్తున్నాం. యెహోషువ 10వ అధ్యాయము 12-13. యెహోషువ 10వ అధ్యాయము 12-13. యెహోషువ 10వ అధ్యాయము 12-13. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషూరు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒక డెల్ల అస్తమించు త్వరపడలేదు. అదనమాట. ధైర్యంతో ఎవరు ప్రార్థించాడు? యెహోషువ. ధైర్యంతో యెహోషువ అక్కడ ప్రార్థించాడు కాబట్టి అక్కడ ఏం జరిగింది? సూర్యుడు చంద్రుడు అట్లనే నిలబడిపోయిందన్నమాట. ధైర్యం కలిగి మనం అటువంటి ధైర్యంతో మనము మన జీవితంలో కూడా శ్రమలలో ఉన్నప్పుడు యెహోషువ కూడా శ్రమకాలంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు మధ్య ఇశ్రాయేలును నడిపిస్తూ శ్రమకాలంలో ఉన్నప్పుడు యెహోషువ ఏం చేశారంటే ధైర్యం వహించి దేవుని వెంట ప్రార్థించాడు. ధైర్యంతో ప్రార్థించాడు కాబట్టి అక్కడ ఏమైంది? సూర్యుడు చంద్రుడిని అట్లనే నిలబడిపోయాడు. కాబట్టి మన జీవితంలో కూడా ధైర్యంతో మనం ప్రార్థించాలా. ధైర్యంతో మనము ప్రార్థించినప్పుడు దేవుడు మన మధ్య కూడా ఈ కార్యం చేస్తారు. యెహోషువ ఆ యుద్ధం అక్కడ చూసినప్పుడు సూర్య చంద్రుడు ఎలా ఆపాడో ఆ విధంగా కూడా మనం కూడా మన జీవితంలో ధైర్యంగా దేవుని యొక్క మనం ప్రార్థించినట్లయితే మనం కూడా మన జీవితంలో కూడా ఇటువంటి కార్యాలు మన జీవితంలో చూడవచ్చు. శ్రమ ఎప్పుడు ఇవన్నీ ఎక్కడంటే శ్రమలో గుండా వెళుతున్నప్పుడు ఈ ప్రార్థన మనం ఉండాలి. శ్రమలలో వెళుతున్నప్పుడు ఈ ప్రార్థన మనం చేస్తే ఇవన్నీ మనం చూసుకున్నవన్నీ మనం మన జీవితంలో మనం కూడా మన జీవితంలో కూడా చూడవచ్చు. అంటే ఇవన్నీ మనకు ఉదాహరణ ఎందుకు దేవుడు పెట్టాడంటే ఇవన్నీ మన జీవితంలో కూడా మనం బలపరచుటకు ఇటువంటి ధైర్యం కలిగి మనము ప్రార్థనలో కొనసాగినట్లుగా దేవుడు ఉదాహరణగా భక్తుల్ని మనం తీసుకొస్తాము. కాబట్టి ఇంకా మనం చూడొచ్చు శ్రమలో నిరీక్షణ కలిగి ప్రార్థించాలి. శ్రమలో నిరీక్షణతో శ్రమలు వస్తున్నప్పుడు నిరీక్షణ కలిగి అది నేను జయిస్తాను అని ఒక నిరీక్షణ, ఆ నమ్మకం నిరీక్షణ మన ప్రార్థన ఉండాలి. అదే చూస్తున్నాం. హోషేయ 2వ అధ్యాయము 15వ వచనం. హోషేయ
హోషేయ 2వ అధ్యాయము 15వ వచనం. అక్కడి నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల విత్తును, ఆకోరు శ్రమగల లోయను, నిరీక్షణ ద్వారమును చేసేదను. బాల్యమున ఐగుప్తుల నుండి అది వచ్చినప్పుడు నా మాట విడినప్పుడు. చూడండి, ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆకోరు అంటే శ్రమగల లోయ అనమాట. శ్రమగల లోయ, నిరీక్షణ ద్వారమున చేసేదను. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే శ్రమలో గుండా శ్రమ మన లోయలో వెళ్తున్నప్పుడు ఆ నిరీక్షణ కలిగి మనం జీవిస్తే మనకు కూడా దేవుడు మనకి జయాన్ని మనకి ఇస్తారని మనము హోషేయ గ్రంథం కూడా మనం చూస్తున్నాము. అదే అపోస్తుల కార్యాలు 28:20. అపోస్తుల కార్యాలు 28:20. అపోస్తుల కార్యాలు 28. ఈ ఏతు చేతిని మిమ్మల్ని చూచి మాట్లాడవలనని పిలిపించితేని ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వార్త చెప్పాను. కాబట్టి ఇక్కడ కూడా ఏం చూస్తున్నామంటే పౌలుకు ఎదురైన శ్రమలలో అతడు నిరీక్షణతో ప్రార్థన చేశాడు. పౌలుకు ఆయన స్వార్థ దేవుని పనిలో స్వార్థ చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఆయన్ని బంధించి శ్రమ పెట్టి ఆయన్ని గొలుసుతో కట్టబడి ఉన్నప్పుడు ఆయన అక్కడ ఏం చేస్తున్నాడంటే నిరీక్షణతో పౌలు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు అనే ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ మన జీవితంలో కూడా ఉంటే మనము ఏదైనా మనము చేస్తాం. ఈ విధంగా మనం కూడా స్వార్థ చేయగలము. నిరీక్షణ మన జీవితంలో నిరీక్షణ ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ మనం అపోస్తలుల పౌలు ద్వారా మనకు ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా మన జీవితంలో శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు మన నిరీక్షణతో పౌలు వలె మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మనం చేసినప్పుడు మనకు కూడా దేవుడు మనకు కూడా ఈ నిరీక్షణతో మన జీవితంలో మన అటువంటి ప్రార్థన కలిగి ఉంటారని దేవుడు కోరుతున్నాడు. ఇంకా మనం చూసినట్టయితే శ్రమలలో మరింత వేదన పడి ప్రార్థించాలి. వెలుగుపడి లూకాసు వార్త 22:44. లూకాసు వార్త 22:44. లూకాసు వార్త 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు కూడా స్త్రీలో శ్రమలో మరింత వేదన పడి ఆతృతగా ఏం చేస్తే యేసుప్రభుల వారు ప్రార్థన చేయుచుండగా ఆయన చెమటంట నేలపడుచున్న రక్త బిందువుల వల్లే ఆయన. అంటే ప్రభు యేసుక్రీస్తు వారు కూడా లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన కూడా అలానే ఉన్నది.
అటువంటి ప్రార్థన వేదనతో కూడిన, మరింత వేదనతో కూడిన, వేదనలో ఉన్నప్పుడు మనం కూడా ప్రార్థన చేయాలి. ఈ విధంగా మనము 7 కార్యాలు మనం చూసుకున్నాము. ఒకటి ఏం చేస్తున్నాము? విసిగిపోకుండా ప్రార్థన చేయాలి. ఇప్పుడు శ్రమలలో ఉన్నప్పుడు, శ్రమలలో మన జీవితం కొనసాగుతున్నప్పుడు విసుగకుండా ప్రార్థన చేయాలి. రెండో చూస్తే ఆ శ్రమలలో ఉన్నప్పుడు పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి అనేది మనం పట్టుదలతో ఎవరు చేశారు? యాకోబు. అదేవిధంగా శ్రమలో ఉన్నప్పుడు ఓర్పు కలిగి ప్రార్థన చేయాలి. ఓర్పు కలిగి ప్రార్థన చేయాలి. కాబట్టి ఓర్పుతో ప్రార్థన చేయాలి. దాని తర్వాత ఆసక్తితో, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. సంఘము అత్యాసక్తితో శ్రమలలో ఉన్నప్పుడు మనకి ఇటువంటి ఈ లోకంలో ఏ శ్రమలు ఉన్నప్పటికీ ఆ శ్రమలన్నింటిలో మనము ఎలా చేయాలా? ఆసక్తితో ప్రార్థన చేయాలి. అది చూస్తే ధైర్యంగా ప్రార్థన చేయాలి. నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలా. దాని తర్వాత వేదన పడి ప్రార్థన, వేదనతో మరింత వేదనలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మనము ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రిమిట్ ఈ విధంగా మన జీవితంలో ప్రార్థన అని మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు, ఇటువంటి శ్రమల్లోకుండా ఉంటున్నప్పుడు ఈ ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటే మనం కూడా ఇటువంటి విజయాన్ని సాధిస్తామని దేవుని వాక్యంలో మనం చూసుకున్నాం. కాబట్టి ఇటువంటి ప్రార్థన మన జీవితం ఉండాలని దేవుడు రాత్రి సమయంలో మనతో మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ విధంగా అటువంటి ప్రార్థనలు మనం కలిగి ముందుకు సాగినట్లు దేవుడు మనం సహాయం చేయగాక. ఓ ఎంతైనా నమ్మదగిన మా ప్రియ రక్షక, పదాలు కొందరు నాయన, మీ స్లయ్యా, మీ స్తోత్రం రాజా, మీ స్తోత్రం దేవ. అయా ఇదిగో తండ్రి, ఈ యొక్క సాయంకాలం రాత్రి సమయంలో నా ప్రభువా దేవా, మీ బిడ్డలనుకుంటూ మమ్మల్ని మా తండ్రి ఈ ప్రదర్శనలో సమకూర్చి నాయన కొంత సమయం మీ యొక్క మా తండ్రి సన్నిధిలో మీ వాక్యం ధ్యానించుకొని ప్రభువా మా తండ్రి మీ సన్నిధిలో మేము మా తండ్రి నాయన మరి నాయన శ్రమలలో కానీ మా తండ్రి కష్టాల్లో కానీ మా తండ్రి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువా మేము మా తండ్రి మీ నిరాశ చెందక, సొమ్మశిల్లక, అధైర్యపోకుండా ప్రభువా దేవాదేవ తండ్రి విసుకకుండా మా తండ్రి గోజాడి ప్రార్థించడానికి మా దేవా తండ్రి తండ్రి మరి మా పట్టుదలతో దాని నిరీక్షణతో దేవాదేవ పోరాడి మా తండ్రి ప్రార్థించడానికి ధైర్యంతో మా తండ్రి ప్రార్థించుకుంటూ ప్రభువా మా తండ్రి దేవాదేవ వేదనపడి ప్రార్థించుకున్నాను. ఓ దేవా తండ్రి నాయన ఇటువంటి ప్రార్థన వారం మా తండ్రి మేము కలిగి అయా తండ్రి ఈ యొక్క ప్రేక్షల నిమిత్తం మా దేవ తండ్రి మరి ప్రార్థించి రాబో దినములో మా తండ్రి దాని యొక్క ఫలితం మా ప్రభు ఇక్కడ మా తండ్రి నాయన 30, 60, 100గా ఫలించిన ఫలభర్తులు మా తండ్రి నాయన కనబడులా ఉన్న తండ్రి మీరు సహాయం చేయమని ప్రభువా ప్రార్థిస్తున్నా. దయల తండ్రి ఇదిగో మా ప్రభువా మా దేవా మరి మీ బిడ్డలు మా తండ్రి మేమెంత మాత్రం మా తండ్రి దేవా నాయన కుంగిపోకుండా నాయన నిరాశ చెందకుండా ప్రభువా మా దేవాదేవ సమస్యలకుండా ప్రభువా ఆయా తండ్రి పట్టుదలతో మా తండ్రి విశ్వాసంతో, నిరీక్షణతో, దేవాదేవ భారముతో మా తండ్రి నాయన మరి కన్నీటితో మా దేవ తండ్రి మరి కన్నీటితో ముసు చూపు వాడు మా తండ్రి సంతోషంతో మా తండ్రి పనులు కోసుకొని వచ్చింది మీ వాక్యం శ్రమిస్తుంది కాబట్టి నాయన అటువంటి మా తండ్రి నాయన నిరీక్షణతో, అటువంటి విశ్వాసంతో ఈ స్థలముందు మా ప్రభువా మీరు గొప్ప అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు చేస్తారని తండ్రి నమ్ముచు దేవాదేవ తండ్రి పదాలు బట్టి ప్రార్థిస్తున్నాం. అయ్యా సహాయం చేయి
అయ్యా ఇది మీ బిడ్డలు మా తండ్రి రాలేకపోయారు వారి ప్రార్థిస్తున్నా మా తండ్రి వారిని క్షమించి మన్నించి మరి మా తండ్రి మీ చిత్తమైతే మరి ఉత్తరం మరి సమయాన్ని వారికి ఇచ్చి ఆ శక్తి కలిగి మీ సన్నిధించడం సహాయం ఇచ్చి సోదరులు మా తండ్రి కార్యం మాకి ఆయన కుటుంబం ప్రార్థిస్తున్నా దేవా తండ్రి తన యొక్క కుమారుని యొక్క మా తండ్రి వివాహ సంబంధం కొరకు ప్రార్థిస్తున్నా దేవా మీ బిడ్డలు మా తండ్రి ఆ కార్యం వారి కుటుంబంలో జరిగించి దేవా రాబో దినములో మీరు మా వారి మీ యొక్క ఇంట్లో మా తండ్రి కాబట్టి మీ మేలు పుణ్యాన్ని కీర్తించుకునే వారి కుటుంబస్తులుగా వారిని దయచేయమని ప్రభావ ప్రార్థిస్తున్నాం. అలాగనే మా తండ్రి వరమ్మ చంద్ర వారి కుటుంబం ప్రార్థిస్తున్నాం. అతని యొక్క మా తండ్రి తాగుతనం తండ్రి అతన్ని విడిపించండి. అతని వల్ల మా తండ్రి ఆ కుటుంబంలో వారు ఎంతో నెమ్మది లేకుంటుండగా దేవా అయ్యా అయ్యా తండ్రి మీ గొప్ప కార్యం అద్భుత కార్యం వారు జరిగించి నా ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి దేవ వాళ్ళ కుమార్తె మా ప్రభు తండ్రి ఆ యొక్క మా తండ్రి ఆ పిల్ల మా తండ్రి ప్లేస్ కూడా తండ్రి ఎంతో ఆసక్తి కలిగి నా దేవ వస్తున్నగా తండ్రి మరి ఇది మాకు రాలేదు నాయన సహాయం చేసి మా దేవ మీ చిత్తమైతే నాయన వచ్చేవారు మీ బిడ వార్తలు వచ్చి తండ్రి సహాయం ఇచ్చి మరి ముఖ్యంగా తండ్రి అక్కడ ఇంటికోరు తండ్రి మరి ఎంతో ప్రయాసపడుతుండగా అయా ఇది ఒక మా తండ్రి ప్రాంతంలో దేవా వారికి మా తండ్రి ఒక ఇల్లు చూపించిన దేవా తండ్రి దేవా వాళ్ళింటికి మా తండ్రి వారు అక్కడ మా తండ్రి మంచిగా చేరి ఎల్లప్పుడు మా దేవాన్ని సెల్లు వీటిలో మా దేవాన్ని ప్రార్థించుకునేటువంటి మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి గొప్ప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి. అలాగనే మా ప్రభు మా దేవ ఇదిగో వయస్సు తండ్రి అతని మా ప్రభు ప్రార్థిస్తున్నా తండ్రికి అతనాలు తన కోడలకు మా తండ్రి ఇష్టమైనటువంటి ప్రసంతి తల్లి మా తండ్రి వేపరిచి దేవాతని మీ కార్యం జరిగించినందుకు తన స్తోత్రాలు ఆ చంటి బిడ్డను తల్లిని ఆశీర్వదించి దీవించండి. ఓ నాయన అలాగనే మా ప్రభు మా తండ్రి వారు కూడా కుటుంబంగా మీ సన్నిధిలో వచ్చి మిమ్మల్ని స్తుతించి కనపరిచి మరింపరిచేటువంటి బిడ్డగా వారిని మా తండ్రి ఆసక్తి కలిగి మీ సన్నిధిలో నడిపించవలసిందిగా ప్రభు ప్రార్థిస్తున్నాను. అలాగనే తండ్రి దేవా యోగ కుటుంబ ప్రార్థిస్తున్నా అయా తండ్రి మరి అనేక పర్యాములు మా తండ్రి వారి గృహాన్ని దర్శించాం. మా తండ్రి ఫోన్లలో మా తండ్రి అలా వారితో మాట్లాడుకున్నాం. ఓ దేవా తండ్రి అయ్యా మీరే మా తండ్రి మాట్లాడి వారు తీసుకురావాల్సిందిగా ప్రభావ ప్రార్థిస్తున్నా. తన యొక్క కుమార్తె వివాహ కార్యం కూడా తండ్రి జయప్రదంగా జరిగించి ఆ యొక్క వివాహంలో మా తండ్రి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా దేవా తండ్రి ఆమె తన దంపతులు ఆశీర్వదించి ఆ కార్యం జరిగించుదురుగాకని ప్రభావ ప్రార్థిస్తున్నా. అలాగనే మా ప్రభావ దేవా తండ్రి ఆనంద పాల్గొని ప్రార్థిస్తున్నా. మా దేవ ఆ అబ్బాయిని తన భార్య వారి బిడ్డలను ఆశీర్వించి దీవించి వారు కూడా మా తండ్రి ఆసక్తి కలిగి అయా మీ సన్నిధిలో మీ ఇంట్లో వచ్చి మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి మిమ్మల్ని ప్రార్థించుకునేటువంటి కృప మీ బిడ్డకు దయచేయమని ప్రభు ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి. ఓ దేవా అయా ఈ సమయంలో మా తండ్రి ఇంకా నాయన ఇగో తండ్రి నీ బిడ్డ మా ప్రభు సంపత్తు మా తండ్రి నాయన ఇప్పుడు మా ప్రభు లెక్చర్కు వస్తానని రాలేకపోతున్నాడు. మా తండ్రి దేవాతనికి ఇప్పుడు మా తండ్రి లేకపోయినటువంటి ఆ యొక్క మోకాలు మా తండ్రి మరి చెవు అరిగిపోయినందువల్ల అక్కడ ఆపరేషన్ జరిగి ఉంటున్నది తండ్రి సాయం చేసి అతన్ని మా ప్రభు మా తండ్రి మీరు ఆదరించి అతనికి మా ప్రభు ఎవరు ముందు లేరు నాయన దేవాదేవ మీరే ఆదరి తండ్రిగా ఆదరించి ఆదరణకర్తగా శ్రీదుర్గముగా నడిపించే నాయకుడు పోయి తండ్రి మీ చిత్తములు అతన్ని కాపాడి క్షేమంగా మా తండ్రి నడిపించి మీ చిత్తమైతే దేవారోగ్యం కలిగి క్షేమంగా మా ప్రభు మా తండ్రి మీ యొక్క ఇంట్లో వచ్చి మా తండ్రి అతని మా తండ్రి మీ కూతురు ప్రాస్తం చెల్లించుకునే వారు దయచేయమని ప్రభు ప్రార్థిస్తున్నాం. అలాగనే మా దేవా తండ్రి దేవా అక్కడ మా తండ్రి మరి నాయన మా సహోదరి మా పోలీసు వారి మా ప్రభు వసంతమ్మని సహోదరి అక్కడ మా తండ్రి మంచి ఆసక్తి కలిగిన సహోదరి ఆ తండ్రి ఆ యొక్క తీర్థంలో కాలేజీ దగ్గర మా ప్రభు మా తండ్రి ఉంటుండగా మీ చిత్తమైతే ఆమెను దర్శించి ఆమెతో మాట్లాడాలని మా తండ్రి మేము మా మనసు కలిగి ఉండగా ఆ సమయం మాకు దయచేస్తే నడిపించి ఆ సహోదరిని కూడా మా ప్రభు మీరు ఇక్కడికి నడిపిస్తారని నమ్ముచూ ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి. ఆమె యొక్క ప్రతి అవసరం లెక్కలు తీర్చండి. ఓ దేవా తండ్రి
ఆమెకు మా తండ్రి నాయన భర్త మా తండ్రి కోల్పోయి ఉండగా దేవా మీరే తనకు మా తండ్రి ఆత్మీయ తండ్రిగా భర్తగా మా తండ్రి ఆమె ఆదరించి ఆదరణకర్తగా ఆశీర్వదకరంగా ఆదరించి తండ్రి నాయన మీ ఇంటికి నడిపించవలసిందిగా ప్రభా ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి. ఈ రీతిగా మా ప్రభా దేవా ఇంకా మా తండ్రి మేము కొంతమందిని మా ప్రభా మేము దర్శించి వారితో మాట్లాడి వారితో మా తండ్రి కలుసుకోవడానికి మీరు మాకు కొంతమందిని ఇక్కడ మా తండ్రి నాయన చూపించి నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభాస్తులకు మా దేవ అయా ఈ రాత్రి మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. దేవదాసు భక్త సింగారికి మీరు చూపించినటువంటి ఈ మంచి ఈ పరలోకపుణము నాతో ఉన్నటువంటి సంఘ ఈ సహవాసం ఈ సంఘ దర్శనాన్ని మాకు మా కుటుంబానికి దయచేసి మా తండ్రి ఈ మహాగొప్ప ఈ భాగ్యాన్ని మా కుటుంబం మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని మీరు ప్రత్యేకించి మీరు స్వీకరించుకోవాలి. తండ్రి స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ సమయంలో మా ప్రభా మా దేవ ఇదిగో తండ్రి ఈ యొక్క మా తండ్రి ఈ మా ప్రభా గృహస్థుల కొరకు ప్రభా ప్రార్థిస్తున్నా. ఈ కుటుంబ యజమాడు మా తండ్రి దేవ డాక్టర్ గోపాదాస్ గారు మా తండ్రి ఆయన ఎంతో మా ప్రభా మరి మీ అందు మీ సేవ పరిచర్య ఎంతో ఆసక్తి కలిగినటువంటి వాడుగా ఉండి నాకు తండ్రి దేవతల యొక్క ఆ ఉద్యోగాన్ని కూడా నిర్మించుకొని మా ప్రభా మీ సేవ చేయాలి పుట్టుకలతో దేవా తండ్రి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. ఆయా తండ్రి అయితే నీ దాసులు తన శరీరంలో ఏర్పడినటువంటి పరిస్థితిని బట్టి మా ప్రభా ఆయన ఈ లోకంలో మా తండ్రి ఈ లోకయాత్రను ముగించుకొని మీ సన్నిధికి చేరుకున్నాడు. ఓ దేవా తండ్రి విడిచిపోయినటువంటి ఆ కుటుంబస్తులను తండ్రి వారి యొక్క మా తండ్రి కుమారుడు కోడలు మా దేవ వారి బిడ్డలు మా తండ్రి కుమార్తెలు అల్లుళ్ళు మనవలు మా దేవ వారి బిడ్డలందరినీ ఓ దేవా తండ్రి మీ యొక్క మా తండ్రి నాయన రక్షించుకొని మీ యొక్క బిడ్డలను కాపాడుతున్నారు. దేవా మా తండ్రి మరి మా దేవ అక్కడ మా తండ్రి చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క సహోదరులు కూడా తండ్రి ఆమె క్షేమంగా తన గృహానికి చేరి మా తల్లి మీ నామాన్ని స్మరించుకొని మా తండ్రి ఇక్కడ మా కొరకు కూడా ఇక్కడ ఈ యొక్క స్థలం కొరకు కూడా ఇక్కడ మా తల్లి పరిచయం కొరకు కూడా ప్రార్థించి వారు ఆ కుటుంబ ప్రభావిగా ఆమె కలిసినటువంటి వారితో కూడా మా తండ్రి మా సమస్తలు ఒక్కో కూడా చెప్పి ఆమె ప్రార్థించడం సాధించి అలాగనే మా ప్రభావ దేవాదేవారక వెళ్ళినటువంటి మా తండ్రి దాసువారు మా తండ్రి సోదరి మిసెస్ మా తండ్రి గోపాల్ దాస్ గారి పక్కన ప్రార్థిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి తన యొక్క కుమారుడు మా తండ్రి జూలై కొరకు ప్రభావ ప్రార్థిస్తున్నా. కుమార్తె కూడా ప్రభావ ప్రార్థిస్తున్నా. వారి కుటుంబాలు ఆశ్రమించండి దీవించండి. అక్కడ వారు మా తండ్రి అక్కడ దేవ సేవకుడు మా ప్రభావ మా తండ్రి సతీశ్వరుడు గారు మా తండ్రి అక్కడ మీ పరిచయం ఉంటుండగా ఆయన సేవ కొరకు ఆయన కుటుంబం ప్రార్థిస్తున్నా. దేవా సహాయించి దేవా తండ్రి మీ చిత్తమైతే మళ్ళా వారి ఇప్పుడు మా తండ్రి ఇక్కడ వచ్చి మా దేవా తండ్రి ఈ పరిచయం చూసి వారు మా తండ్రి కుటుంబస్తులందరూ మా తండ్రి సంతోషించి ఆనందించి ఇక ఉన్నటువంటి మా అందరితో కూడా కలిసి సంతోషించి ఆనందించే భాగ్యం దయచేదులుగా అక్కడ ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి మరి నాయన కుమారుడు కోడు వారికి ఇచ్చినటువంటి మా తండ్రి కుమారుడి పక్కై మీకు స్తోత్రాలు. మీ బిడ్డలను కూడా మా తండ్రి మీ చిత్తమైతే మా తండ్రి అక్కడ మా తండ్రి క్షేమంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థలం ఉంటే మా తండ్రి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కుటుంబ మీ బిడ్డ మా తండ్రి నాయన ఈ యొక్క స్థలంలో వచ్చి దేవా ఇక్కడ ఉంటూ మా తండ్రి వారి యొక్క కార్యక్రమాలు వారు కొనసాగించుకుంటూ వారి ఉద్యోగాలను కొనసాగించుకుంటూ ఓ దేవా మీరు ఇచ్చిన సమయాలు మా దేవ ఈ యొక్క మా తండ్రి ఈ మందిర పరిచయం జరిగించుకుంటారు. మీరు కృప చూపి సహాయం చేయమని అభ్యంతరాలు అటకులను తొలగించి నాయన మార్గంలో సరళం చేసి మీ సరళ మార్గంలో మా తండ్రి ఈ కార్యక్రమాలను జరిగించి మీ నామాన్ని వహింపచుకుంటుగా తండ్రి ఈ యొక్క సమయంలో మీ దయగల మీ కృపగల స్థాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ మా యొక్క విజ్ఞాపనన్నీ మీ పాదాలతో పెట్టి మేము మా తండ్రి నా చెప్పేసి 3 ఏళ్ళ ప్రకారం మేము అడిగి ఊహించే వాటికంటే మీరు అత్యధికంగా మాకు ఈవులు అనుగ్రహించి మా కార్యం నెరవేర్చినటువంటి దేవుడు నమ్మి ఈ విడిపాలని మీ పాదాలకు సమర్పించి మాకు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా తమ సమస్తమైన పరిశుద్ధ నామమున స్తుతించు. ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆడి చేసిన కారణం దేవుని. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఐక్యవాసి వాడు ఇప్పుడు ఎల్లప్పుడూ
ఈ స్థలంలో ఇచ్చినట్టు మన అందరికీ సర్వలోకంలో సంఘ పరిస్థితులు విషయం సదా నడిపించండి. ఆమేన్.